ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతుంది. ప్రధానంగా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ సంబంధించి సమావేశం ప్రారంభమైంది. ఏదైతే తొర్రూరు సంబంధించినటువంటి 9 మంది బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ కొద్దిసేపటి క్రితం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ చెందినటువంటి 7 వార్డు కౌన్సిలర్లు కూడా సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. అలాగే ఎక్స్ అఫీషియో ఓటు కలిగినటువంటి వరంగల్ ఎంపీ కడియం కావ్య, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా చేరుకున్నారు. మొత్తం ఇటు బీఆర్ఎస్ తరఫున 9 మంది వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ తరఫున 7 వార్డు కౌన్సిలర్లు, 2 ఎక్స్ అఫీషియో ఓటు కలిగినటువంటి సభ్యులు కడియం కావ్య, అలాగే యశస్విని రెడ్డి. మొత్తం 9 తరఫున లోపల మున్సిపల్ కార్యాలయం తొర్రూరు పురపాలక కార్యాలయంలో ఉన్నారు. ఇక దీంతో మరింత ఉత్కంఠ నెలకొంది. ఏదైతే ఈ చైర్మన్ ఎవరు ఎన్నికవుతారన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ 9 మంది ఇటు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, అలాగే 2 ఎక్స్ అఫీషియో ఓట్లతోటి అంతే స్థాయిలో సమానంగా కాంగ్రెస్ కూడా ఉన్నారు. సో 9-9. సో ఏమవుతుంది అంటే సమావేశం ఒకవేళ ప్రారంభం అయితే అలాగే డ్రాతో తీసే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి డ్రాలో విజేత ఎవరన్నది కాసేపట్లో తెలిసిపోతుంది. ఇక నిన్నటి జరిగినటువంటి ఘటనల నేపథ్యం ఇవాళ మాత్రం తొర్రూరులో పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఇటు 5 జిల్లాల నుంచి పోలీసులు, వరంగల్ కమిషనరేటు, అలాగే జనగామ, ఇటు వరంగల్ కమిషనరేటు, భూపాలపల్లి నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు ఇక్కడికి మోహరించారు. దాదాపు 1500 మంది పోలీసులు ఈ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా కూడా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతల్ని ముఖ్యంగా సత్యవతి రాధాకృష్ణ హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి ఎర్రబల్ దయాకర్ రావుని కూడా తొర్రూరు దగ్గర అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎవరిని ఇటువైపు రాని ఇక్కడ కేవలం వార్డు సభ్యులు మాత్రమే లోపలికి అనుమతించారు. పటిష్ట బందోబస్తు మధ్య పోలీసులు, జిల్లా ఎస్పీలు ఇటు భూపాలపల్లి అలాగే మహబాద్ ఎస్పీల దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక జనగామ సంబంధించినటువంటి బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ చెందినటువంటి వార్డు కౌన్సిలర్లు మరి కాసేపట్లో అక్కడే చేరుకొని ఉన్నారు. దీంతో అక్కడ కూడా సమానంగా బలాబలాలు ఉండడంతో ఏం జరుగుతుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి స్వతంత్రులు ఎవరైతే కీలకంగా మారినటువంటి 4 స్వతంత్రుల మద్దతు ఎవరి వైపు ఎవరికి దక్కుతుంది, బీఆర్ఎస్కా లేదా కాంగ్రెస్కా, లేకపోతే ఫలితం తేలుతుందా, లేదా అక్కడ కూడా డ్రా అవుతుందా, డ్రాలో ఎవరికి విజేత అవుతారు, ఇవన్నీ కూడా కాసేపట్లో తేలిపోనున్నాయి. మొత్తానికైతే తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి తొర్రూరు అలాగే జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కేనన్నది కాసేపట్లో తెలుస్తుంది. ఇక డోనర్కు సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అక్కడ మెజారిటీ కాంగ్రెస్కే ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి పొరపీఠం దక్కుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. అతన్ని మీడియాతో